8వ ఎపిసోడ్. ఆ చిక్కటి చీకట్లో ప్రవీణ నిశ్శబ్దంగా మేడ దిగి వచ్చింది. నెమ్మదిగా అడుగులేస్తూ వీధి గేటు చేరుకుంది. ఎక్కడా చీమ చిటుక్కుమన్న అలికిడి కూడా లేదు. రంగన్న పెట్టే గుర్రు ఆ భయంకర నిశీధిలో స్పష్టంగా వినిపించింది. వీధి గేటు సమీపించి ఒక్కసారి నిశ్వాసం విడిచింది. ముందు తను అవతలికి వెడితే సూట్ కేసు తెచ్చుకోవడానికి కుదరదు. ముందు సీట్ కేసును అవతల విసిరేస్తే పెద్దగా శబ్దం వస్తుంది. ఆ అలికిడికి అందరూ లేచొస్తారు. ఏమిటి చేయడం? ఒక్క క్షణం ఆలోచించింది. చివరకు సూట్ కేసు వదిలి కట్టుకున్న చీరతో వెళ్ళిపోవడమే మంచిది అని అనిపించింది. నెమ్మదిగా గేటు మీద చేతులు వేసిందో లేదో కరెంటు షాక్ కొట్టినట్టు వెనక్కు తూలి పడింది. వెన్ను తిరిగి చూసేసరికి ఏంటి పని? కృష్ణకాంత్ కంఠం కరుకుగా వినిపించింది. అతన్ని చూడగానే ప్రవీణ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. చెప్పకుండా పారిపోదామనేనా? నీకెంత ధైర్యం? అతడి కంఠం కోపంతో వణికింది. ప్రవీణకు కంటి నిండా నీళ్లు రాలాయి. నన్ను పోనివ్వండి, నా దారికి అడ్డు రాకండి. నేను ఈ పంజరంలో ఉండలేను. నాకు స్వేచ్ఛ కావాలి. నాదనే నా కోసం బ్రతికే జీవితం కావాలి. ఏడుస్తోంది. వచ్చే ముందు ఇది పంజరమని తెలీదా? రావడం వరకే నీ వంతు. నన్ను కాదని వెళ్ళడం నీ తరం కాదు. పద లోపలికి హోంకరించాడు. ప్రవీణ కదలకుండా నిలబడింది. ఏమిటి మంకుతనం? నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంట్లో వాళ్ళంతా లేచి అల్లరి పడకముందే లోపలికి పద ఆజ్ఞాపించాడు. అతడి స్వరంలో ఏ మహత్తు ఉందో కానీ ప్రవీణ నెమ్మదిగా కదిలి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనకే సూట్ కేసు పట్టుకుని ఆ గదిలోకి వెళ్తూ, మరోసారి ఇటువంటి పిచ్చి పనులు చెయ్యకు. నీ దారి నువ్వు చూసుకుంటే అమ్మ, తమ్ముడు, చెల్లెలు ఎవ్వరూ నన్ను క్షమించరు. నా వల్లే నువ్వు వెళ్ళిపోయావన్న భావంతో నన్ను దోషిలా చూస్తారు. ఏది ఎప్పుడు ఇటువంటి పని చేయనని నాకు మాటిపు. చెయ్యి ముందుకు చాచాడు. ఆ కంఠం మంద్ర స్థాయిలో తీయని రాగంలా వినిపించింది. అప్రయత్నంగా అతని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేసింది. గుడ్, మంచి అమ్మాయివి. లేని పోను ఆలోచనలు మాని హాయిగా ప్రశాంతంగా నిద్రపో. ఆ చెయ్యి ఒక్కసారి నొక్కి వదిలి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు కృష్ణకాంత్. ప్రవీణ కృష్ణాపురం వచ్చి 1 నెల రోజులైంది. ఒకరోజు విశ్వం, ప్రశాంతి, సరస్వతి ముగ్గురు కలిసి ప్రవీణను చూడాలని వచ్చారు. వాళ్ళని చూడగానే ప్రవీణ ముఖం వికసించింది. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? తల్లికి ఎదురుగా వెళ్ళి ఆప్యాయంగా అడిగింది. నీడపట్టునుండడం వల్ల శరీరం పసిమి ఛాయ తేలి నిండుగా ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తదేకంగా తననే చూస్తున్న తల్లిని అడిగింది. ఏం లేదమ్మా, నా ఆరోగ్యంకేం కానీ. నువ్వెలా ఉన్నావమ్మా? సరస్వతి అడిగింది. కనిపిస్తూనే ఉంది కదా అత్తయ్య, విశ్వం పరిహాసంగా అన్నాడు. లక్ష్మి, వచ్చిన వాళ్ళని నిలబట్టే మాట్లాడుతున్నావు. లోపలికి తీసుకురా. హాల్లోకి వచ్చిన రుక్మిణి మందలింపుగా అనగానే రండి బావా లోపలికి ఆహ్వానించింది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుందా? రుక్మిణి అందరూ కూర్చున్నాక కుశల ప్రశ్నలు వేసింది. ఇంతలో దీప్తి అక్కడికి వస్తూ, ఓ అత్తయ్య గారా, చిన్న వదిన, అన్నయ్య గారు కూడా వచ్చారే చనువుగా పలకరించింది. దీపు, అన్నయ్య మేడ మీద ఉన్నట్టున్నాడు, నేను పిలుస్తున్నానని చెప్పు. ఆయాను టిఫిన్, కాఫీలు రెడీ చేయమని కూడా చెప్పు, రుక్మిణి దీప్తితో చెప్పింది. అలాగేనమ్మా. దీప్తి వెళ్ళింది. మరి కాసేపట్లోనే కిందకొచ్చిన పెద్ద కొడుకుని చూసి, వచ్చావా కృష్ణ? వీళ్ళందరూ నీకు తెలుసో లేదో అని నీకు పరిచయం చేయాలి. ఈమె లక్ష్మి అమ్మగారు, అంటే మీ అత్తగారు. ఆమె నీ మరదలు. ఈయన మీ తోడల్లుడు అంటూ అందరినీ పరిచయం చేసింది. అందరికీ వినయంగా నమస్కరించాడు కృష్ణకాంత్. కృష్ణకాంత్ అందరినీ ఆకర్షించాడు. మీరేం చేస్తున్నారు? విశ్వాన్ని అడిగాడు. బిఏ చదివాను, నాన్నగారి అభిష్టం మేరకే వ్యవసాయమే చేస్తున్నాను చెప్పాడు విశ్వం. అయితే మీరు నాలాగే అన్నమాట అంటూ చిరునవ్వు నవ్వాడు కృష్ణకాంత్. ఈ బాబు మీ బాబేనా? విశ్వం ఒడిలో బుద్ధిగా కూర్చున్న చిరంజీవిని దగ్గరగా తీసుకుంటూ అడిగాడు కృష్ణకాంత్. మా బాబే, పేరు చిరంజీవి చెప్పాడు విశ్వం. ఒకరోజు సాయంత్రం అందరినీ తోటలోకి వెళ్ళమని ప్రయాణం చేయించింది రుక్మిణి. నేనెందుకులేండి, పిల్లలందరూ వెళ్తారు, సరస్వతి అంది. అలా కాదు, మీరు వెళ్ళాలి, బలవంతం చేసి పంపింది రుక్మిణి. కృష్ణకాంత్ అందరితో తోటంతా తిప్పి చూపించాక తోటలో ఉన్న బంగళాకి వెళ్ళారు. ఓ ఇంటికి అవసరమయ్యే హంగులన్నీ ఆ బంగ్లాలో ఉన్నాయి. హాల్లో ఉన్న కుర్చీలో అందరూ కూర్చున్నాక కృష్ణకాంత్ వీణ లేచి
బాస్కెట్లో అమ్మ ఏవో టిఫిన్లు సర్ది పెట్టినట్టుంది, అందరికీ పెట్టు చెప్పాడు. ప్రవీణ లేచి వెళ్ళి క్యారియర్లో ఉన్న పులిహోర, రవ్వ కేసరి అందరికీ ప్లేట్లలో పెట్టించి అరటిపళ్ళు ట్రేల్లో వేసి అందరి మధ్య బల్లమే పెట్టింది. కులాసాగా కబులు చెప్పుకుంటూ అందరూ టిఫిన్లు ముగించారు. అందరి మధ్య కాస్త ముభావంగా అంటీ ముట్టనట్టు ప్రవర్తించింది ప్రవీణ ఒక్కతే. హాస్యోక్తులకు నవ్వడం తప్పించి సరైన సమాధానం ఇవ్వడానికి ఆమె ప్రయత్నించకపోవడం చూసి, అన్నయ్య, మా పెద్ద మరదల నోటికి తాళం ఎలా వేశారో ఆ చిట్కా నాకు కూడా చెప్పండి, కృష్ణకాంత్తో విశ్వం అన్నాడు. విశ్వం వైపు చురుక్కుమనేలాగా చూసింది ప్రవీణ. దానికేం భాగ్యం తమ్ముడు, ఆ అనే 2 అక్షరాల మంత్రంతో మీ మరదలు నోరు కట్టేశాను. ఇదేం మంత్రం, ఎప్పుడూ వినలేదే? శ్రోతలందరూ విస్మయంగా చూశారు. ఆ మంత్రం అర్థమేంటో చెప్పండి అన్నయ్య, ఉత్కంఠంగా అడిగాడు. విశ్వం ప్రవీణకు కూడా అతడేం చెప్తాడోనని ఆసక్తిగా చూసింది. ఏమన్నా వినకు, తిరిగి అనకు, అదే దాని అర్థం. మీ మరదలేం చెప్పినా వినడం మానేసి తిరిగి అనడం మానేసరికి ఆమె మౌన వ్రతంలోకి దిగిపోయింది. కృష్ణకాంత్ మాటలకు అందరూ నవ్వేశారు. ప్రవీణ ఉడుక్కుంటూ చిరు కోపంతో కృష్ణకాంత్ వైపు చూసింది. అతడు కూడా ప్రవీణ వైపు చూశాడు. ఆ కళ్ళల్లో మెరిసే చిలిపితనం ప్రవీణను మరింత ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. రుక్మిణి బలవంతం మీద మరో 2 రోజులుండి అందరూ ప్రయాణమయ్యారు. అంతకు ముందు రోజే కృష్ణతో చెప్పి బట్టలు కొనిపించి ఉంచింది రుక్మిణి. వెళ్ళేటప్పుడు అందరికీ ప్రవీణ చేత బట్టలు ఇప్పించింది. ఇప్పుడు ఈ మర్యాదలు ఎందుకంటే సరస్వతి మొహమాటంగా అంది. పర్వాలేదు, తొలిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు, మా ఆతిథ్యాన్ని కాదనకండి అంది రుక్మిణి. సంక్రాంతికి అమ్మాయిని, అల్లుడు గారిని మా ఊరు పంపించండి వదిన, సరస్వతి చెప్పింది. అబ్బాయికి రావడం పడదు, అమ్మాయిని తీసుకెళ్ళండి. రుక్మిణి అలా అనగానే సరస్వతి ముఖం చిన్నబిచ్చుకోవడం గమనించి, పంపనని ఖండితంగా చెప్పానని మీరు అలా చిన్నబిచ్చుకోకండే. సంక్రాంతికి పనివాళ్ళందరికీ బట్టలు పెట్టడం, ఊళ్ళో జరిగే ఉత్సవాలకు పెద్దరికం వహించడం మా పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాలు. పెద్ద కొడుకుగా అవి నిర్వహించవలసిన బాధ్యత కృష్ణబాబు మీదే ఉంది అంది రుక్మిణి. సరే, మీ ఇష్టం చెప్పి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి తోడుగా చంద్రకాంత్ వెళ్ళి దగ్గరుండి బస్సు ఎక్కించి మరీ వచ్చాడు. వాళ్ళందరూ వెళ్ళగానే ప్రవీణలో ఉన్న ఉత్సాహం గుప్పున ఊదేసినట్టు అయింది. మళ్ళీ తనదనే ఒంటరి ప్రపంచంలో చిక్కుకుపోయినట్టు అనిపించింది. అందరూ ఉన్నా ఎవ్వరూ లేని వెళ్తి, అన్నీ ఉన్నా ఏమీ లేని దైన్యం. ప్రవీణకు తన మానసిక స్థితి తనకే తెలియనంత అయోమయంగా తోచింది. మధ్యాహ్నం భోంచేస్తుండగా కృష్ణ, టౌన్కి ఎప్పుడు వెళ్తావు అని అడిగింది రుక్మిణి. ఇప్పుడు టౌన్కి ఎందుకమ్మా, సంక్రాంతికి అందరికీ బట్టలు తీయాలిగా, ఇంకా 10 రోజులు ఉంది కదమ్మా. ఉందనుకో, మీ అత్తగారు వాళ్ళ అబ్బాయి అజయ్ను పంపిస్తారట, అతని వెంట లక్ష్మిని పంపించమని ఉత్తరం రాశారు. ఆ అబ్బాయి వస్తే లక్ష్మిని పంపించాలి కదా. నిజమేనా అన్నట్టు ప్రవీణ వైపు చూశాడు. జవాబుగా ప్రవీణ తలదించుకుంది. ఇదంతా గమనిస్తున్న రుక్మిణి, నీకు ఇష్టమైతేనే పంపించు అంది. నాకేం అభ్యంతరం లేదమ్మా, రేపు ఉదయం నువ్వు లక్ష్మి టౌన్కి వెళ్ళి బట్టలు కొని రండి. నేనెందుకులేండి, నాకేం తెలియదు ప్రవీణ తొందరగా అంది. నువ్వేం సెలెక్ట్ చేయక్కర్లేదు, అన్నీ అబ్బాయే చూసుకుంటాడు. అయితే ఇక నేనెందుకు, చిన్నగా గొణిగింది. నువ్వెక్కడ పిల్లవో, ఏ భార్య అయినా మొగుడిని అక్కడికి తీసుకెళ్ళమని ఇక్కడికి తీసుకెళ్ళమని సతాయిస్తారు. అదేం లేదు సరిగదా, నేను వెళ్ళమన్నా వెళ్ళనంటావు విసుక్కుంది రుక్మిణి. ప్రవీణ మాట్లాడలేదు. కృష్ణ బట్టలు తీసుకున్నాక ఇద్దరు మ్యాట్ని చూసి రండి అంది మళ్ళీ. అలాగే అమ్మా. కృష్ణకాంత్ నవ్వుతూ ప్రవీణ వైపు చూశాడు. అతడు బట్టలు సెలెక్ట్ చేస్తున్నంతసేపు బొమ్మలా నిలబడి దిక్కులు చూస్తోంది. వీణా, అలా నిలబడిపోయావే, నీకు ఇందులో ఏ కలర్స్ నచ్చాయో చూసుకో ప్రవీణతో మెల్లగా అన్నాడు. నాకు ఇప్పుడేం వద్దు, దీపుకు చంద్రకు తీయండి ప్రవీణ అంది. సరే, నిన్ను అడగడం నాదే పొరపాటు. సీరియస్గానే చూడబోయి ఆ లైట్ కలర్స్లో ఈ చీరలు 2, ముదురు రంగుల్లో ఈ చీరలు 2 ప్యాక్ చేసి పట్టు చీరలు చూపించు ఆజ్ఞాపించాడు. షాపింగ్ ముగిసేసరికి 12 అయింది. ఆ ప్యాకెట్స్ షాప్లో కుర్రాడికే జాగ్రత్త చెయ్యమని అప్పగించి పక్కనున్న హోటల్లోకి దారి తీశాడు. ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నాక సర్వర్కి భోజనం ఆర్డర్ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి?
మీ అత్తగారు ఆజ్ఞ ప్రకారం సినిమాకి వెళ్దామా? హోటల్ నుంచి బయటకు వచ్చాక అన్నాడు కృష్ణకాంత్. మీ ఇష్టం అంది ప్రవీణ. అయితే పద. స్కూటర్ దగ్గరకు వెళ్తుండగా, హలో కృష్ణ, ఎవరో యువకుడు పిలుస్తూ స్కూటర్ దగ్గరకు వచ్చాడు. నువ్వా జార్జి, ఇలా వచ్చావంటి? అతి ప్రయత్నం మీద ప్రసన్నత తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. జార్జి కృష్ణ వెనక ఉన్న ప్రవీణను కౌతుకంగా చూస్తూ, ఈమె మా సిస్టరా అని అడిగాడు. ముక్తసరిగా అన్నాడు. పెళ్ళెప్పుడు చేసుకున్నావు? కనీసం మాకు ఇన్విటేషన్ పంపించాలని లేదా? జార్జి తెలుసుండి తనను ఆట పట్టించడం భరించలేకపోయాడు. జార్జి చాలించని నటన, దవడ ఎముక బిగబట్టి అన్నాడు. కృష్ణ, నాది కాదు నటన, నీది. ఎలీజాను ప్రేమించి మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకి ద్రోహం చేశావు, జార్జ్ అన్నాడు. షటప్, ఫులిష్గా మాట్లాడి నాలో మానవుణ్ణి చంపేయకు. చెయ్యాల్సిందంతా చేసి నన్ను నేరస్తుడిగా చిత్రీకరించకు. నువ్వు చేసిన పనికి ఆ రోజే నీ చెంప పగలగొట్టేవాణ్ణి. కృష్ణకాంత్లో అంత కోపం ఎప్పుడు చూడని ప్రవీణ వణికిపోయింది. జార్జి కృష్ణకాంత్ పర్సనాలిటీ చూసి అన్నంత పని చేస్తాడేమోనన్నంత భయంతో ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. థియేటర్లో కూర్చున్న అతడి మొహంలో ఆ విసుగు, గంభీరత చెక్కు చెదరలేదు. ఆ కళ్ళు కోపంతో ముడుచుకున్నాయి. పిక్చర్ సగం అయ్యాక, వీణా, నాకు తలనొప్పిగా ఉంది, పోదాం పద అంటూ ఆమె జవాబు కోసం ఎదురుచూడకుండా బయటికి నడిచాడు. హృదయం చిబుక్కుమన్న అతన్ని మౌనంగా అనుసరించింది. 4:30కే ఇంటికొచ్చిన ఆ ఇద్దరిని చూసి రుక్మిణమ్మ విస్తుపోయింది. అదే, పిక్చర్కి వెళ్ళలేదా? కోడల్ని అడిగింది. వెళ్ళామత్తయ్య, మీ అబ్బాయికి తలనొప్పిగా ఉందట, మధ్యలోనే వచ్చేసాం చెప్పి మేడ మీదకి వెళ్ళిపోయింది ప్రవీణ. ఇద్దరికీ ఇద్దరే. వెళుతున్న ఇద్దరిని చూసి నిట్టూర్చింది రుక్మిణి. ప్రవీణ హృదయం కల్లోలిత సాగరంలా ఉంది. ఏమైంది? ఎలీజా కృష్ణను ఎందుకు అపార్థం చేసుకుంది? వారి ప్రేమ విఫలమవడానికి తానే కారణం కాదు కదా. ఎలీజా ప్రసక్తి తేగానే కృష్ణకాంత్ చాలా మారిపోయాడు. అంతకుముందు క్షణం వరకు తనెంతో ఆప్యాయంగా పలకరించాడు. అంతలోనే ఇంత మార్పా? అతడు ఎలీజాని మర్చిపోలేదనడానికి ఇదే చక్కటి తార్కాణం. తానేం చేస్తే వాళ్ళిద్దరి మధ్య కథ సుఖాంతమవుతుంది. ప్రవీణ తెలిసి తెలియని ఊహల్లో అల్లుకుని మనసు పాడు చేసుకుంది. సంక్రాంతి వారం రోజులు ఉందనగా అజయ్ వచ్చాడు. అజయ్ మనిషి పొడవుగా ఎదగడమే కాకుండా చక్కటి శరీర సౌష్ఠవంతో, వయసు తెచ్చిన అందంతో హుందాగా కనిపించాడు. వస్తూనే, బాగున్నావా అక్క పలకరించాడు. నువ్వా తమ్ముడు, రా లోపలికి అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ రాత్రి కృష్ణకాంత్ వచ్చాక అజయ్ను అతడికి పరిచయం చేసింది. కృష్ణకాంత్ అజయ్ చదువు గురించి 4-5 ప్రశ్నలు అడిగాక, వీణా, భోజనము వడ్డించేయమని ఆయతో చెప్పు అన్నాడు. భోజనాలు చేశాక అజయ్ వాళ్ళిద్దరినీ పండగ ఆహ్వానించడానికి వచ్చినట్టే చెప్పాడు. మీ అక్కను తీసుకెళ్ళబోయి నాకు రావడానికి వీలు పడదు అన్నాడు. అత్తయ్య గారు అలాగే చెప్పారు. అయితే మేము రేపు ఉదయం బస్సుకే వెళ్తాం. మరొక 2 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా. కుదరదండి, అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రేపే బయలుదేరతాం. మీ ఇష్టం అని ఊరుకున్నాడు కృష్ణకాంత్. పండగ 4 రోజులు ఆప్తుల మధ్య 4 నిమిషాల్లో గడిచిపోయాయి ప్రవీణకు. ఆ రోజే సంక్రాంతి. సరస్వతి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆమెకిదే నిజమైన సంక్రాంతిలా అనిపించింది. ప్రశాంత్కి మేనల్లుడితో వివాహమైన రోజున కూడా ఇలాగే మురిసిపోయింది. పెద్ద కూతురు కూడా తమ స్థితికి మించిన భర్త లభించాడు. ఇంతకన్నా ఏ తల్లికైనా కావాల్సిందేముంది? ఎన్ని ఉన్నా ఒకటే లోటు. పెద్దలుడు కూడా ఈ సంక్రాంతి వచ్చి ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది అని 2-3 సార్లు నొచ్చుకుంది సరస్వతి. ఆ రోజు రాత్రి పగలంతా ఇంట్లో పనిచేసి అలసిపోవడంతో సరస్వతి త్వరగా నిద్రపోయింది. ప్రశాంతి, విశ్వం, ప్రవీణ పెరట్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. చాలా రాత్రయ్యాక బాబు నిద్రలేచి ఏడుస్తుంటే ప్రశాంతి లోపలికెళ్ళి బాబిగాడి పక్కలో పడుకుంది. అక్కడ విశ్వం, ప్రవీణ ఇద్దరే మిగిలారు. విశ్వానికి ఇది చక్కని అవకాశంలా తోచింది. వీణా, నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నాలో పెద్ద ప్రశ్నార్థకంలాగా మిగిలాయి. ఇప్పటికైనా జరిగిందేంటన్నది చెప్పడానికి నీకు అభ్యంతరమా అని అడిగాడు విశ్వం. అభ్యంతరం ఏం లేదు బావా, కానీ ఈ రహస్యాన్ని నాలోనే సమాధి చేసేయాలి. ఆఖరుకు ప్రశాంతికి కూడా తెలియడం నాకు ఇష్టం లేదు. అంతా విని నన్ను అసహించుకోనని మాటివ్వగలవా? ప్రతి మనిషిలో ఏవో కొన్ని బలహీనతలు ఉంటాయి.
వాటిని అర్థం చేసుకోవడం తోటి మనిషి కర్తవ్యం. నేను అసహించుకోను. చెప్పు. ప్రవీణ తండ్రి పోయిన తర్వాత తన మీద విరుచుకుపడ్డ కష్టాలు, బాధ్యతలు ఎకరువు పెట్టింది. పరిస్థితుల ఒత్తిడి నుండి తను తప్పుకోవడానికి స్నేహితురాలి సలహాను అనుసరించి కృష్ణకాంత్కు సహాయపడ్డానికి ఒప్పుకున్న సంగతి తాను 15 రోజులు కృష్ణాపురంలో ఎలా గడిపిందో, అక్కడ చంద్రతో తాను ఎదుర్కొన్న సంఘటనలు, మిగిలిన వారికి తన పట్ల ఆదరం అన్నీ వివరంగా చెప్పింది. విశ్వం అంతా ఊపిరి బిక్కబెట్టి విన్నాడు. మై గాడ్, అయితే నీకు నిజంగా పెళ్లి కాలేదన్నమాట అన్నాడు. కాలేదు బాబా. మరి మీరిద్దరూ కలిసి కాపురం చేయడం లేదా? లోకం దృష్టిలో భార్యాభర్తలం. నిజానికి మేమిద్దరం అపరిచితులం. పరిస్థితులకు అనుగుణ్యంగా మా పాత్రలు పోషించి మా నటనకు జీవన పోస్తున్నాం అంతే. వణుకుతున్న కంఠంతో అంది. ఇది చాలా అన్యాయం. నీ జీవితం నాశనమైంది. ఇందుకు కారణం ఎవరు? ఆవేదనగా అన్నాడు విశ్వం. పరిస్థితులే కారణం అని అనుకోలేం. నా అవివేకమే ఇలా చేసింది అని అనుకోలేం. దీప్తి, చంద్ర వీళ్ళంతా నా జీవితంలో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్లో. ఎవరైనా నన్ను అగాధంలోకి తోశారని అనుకోలేం. వీటన్నిటినీ చిద్విలాసంగా నడిపే ఒక సూత్రధారి ఉన్నాడు. అతడిదే బాధ్యత అని సరిపెట్టుకోవాలి. పోనీ అత్తగాడికైనా బుద్ధుండక్కర్లా? నమ్మి వచ్చిన ఆడపిల్లను చేరదీయొచ్చుగా. అది అతడు తప్పు కాదు బావా. అతడు ఇదివరకే ఒక మనిషికి మనసిచ్చాడు. ఆమెను కాదని ఆయన మనసులో చోటు ఎలా ఇస్తాడు? నువ్వు అక్కడ ఎలా ఉండగలుగుతున్నావు ప్రవీణ? ఆర్ద్రంగా అన్నాడు విశ్వం. బంగారు పంజరంలో బంధించబడ్డ పక్షి చందాన ఉంది నా స్థితి. నాకు స్తబ్ద జీవితం బోరెత్తిపోతోంది. నాకు నాది అనే జీవితం కావాలనే తపనుంది. అది నాకు ఈ జన్మకి అందని ఫలం. ఆవేదనగా అంది. ఆమె కంఠానికి చెలించిపోయాడు. వీణ, నువ్విక ఆ ఇంటికి వెళ్ళకు. నీ జీవితం ఒక దారికి తెచ్చే బాధ్యత నాది. అది జరగని పని బావా. ఒకప్పుడు దీప్తి అన్న మాటలకే నా గురించి తెలుసుండి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి వెళ్లుదీశావు. ఇప్పుడిక కృష్ణకాంత్ భార్యగా నా ముఖాన ముద్ర వేయించుకున్నాక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకొస్తాడు? ఇక ఈ బ్రతుక్కి తాళి లేకుండా ఇల్లాలినే ఆ 4 గోడల మధ్య తెల్లారిపోవాల్సిందే. నా గురించి జాలి పడకు అంది ప్రవీణ. నువ్వు నిజంగా ఫూల్వి. మన పెద్దలు అసలు ఆడపిల్లలకి ఇన్ని కట్టుబాట్లు ఎందుకు పెట్టారో ఇప్పుడైనా గ్రహించావా? కన్నె వయసులో వేసే ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలి. లేకపోతే ఆ ఒక్క అడుగే అగాధంలోకి నెట్టేస్తుంది. ఒకసారి ఆ బురదలో కూరుకుపోయాక ఆ స్త్రీ జీవితంలో పడ్డ మచ్చపోదు. పెళ్ళంటే ఆషామాషి అనుకున్నావా? మన వ్యవస్థలో ఆ 3 ముళ్ళు పసుపు తాడనే ఇటుకలతోనే స్త్రీ పురుషుల జీవిత సౌధం నిర్మించబడింది. ఆపై వారి మధ్య అల్లుకున్న అనురాగం, ఆత్మీయత ఆ ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దే హంగులవుతాయి. విశ్వం సన్నగా చివాట్లేస్తుంటే ప్రవీణ మాట్లాడలేదు. ఏమైనా కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండిపోవేనా? నువ్వు వెళ్ళకపోతే అతడిలో కాస్తైనా చలనం ఉంటుందేమో చూద్దామన్నాడు. ఉండడానికి కుదరదు బావా. ఆ వర్గంలో వ్యక్తులకు మనిషి కంటే ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం తాపత్రయం ఎక్కువ. అందుకే నేను వచ్చే ముందు సంక్రాంతి వెళ్ళగానే వచ్చేయమని ఆజ్ఞాపించారు. నా జీవితం నిస్సారమై ఎడారిలా సాగిపోయినా ఆయనకు చీమ కుట్టినట్టయినా ఉండదు. ఆయన పరువు ప్రతిష్టల కోసం నన్ను అక్కడ కట్టిపడేశారు. నేను బందీని బావా. ఆ సంకెళ్లను ఛేదించుకోలేను. ప్రవీణ బాధగా అంది. విశ్వం ప్రవీణలో చెలరేగే దావాలనాన్ని స్పష్టంగా చూడగలిగాడు. ఎటువంటి వలయంలో చిక్కుకున్నావు వీణ? తెగించి ఆ రోజే నిన్ను చేపట్టగలిగితే ఈ విషమ పరిస్థితి ఎదురయ్యేదే కాదేమో పశ్చాత్తాపడుతూ అన్నాడు. నా కర్మనెవ్వరూ తప్పించలేరు బావా. నా గురించి బాధపడకు. ఈ విషయాన్ని నీతోనే సమాధి చేశాయి ప్రవీణ అంది. విశ్వం నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళిపోయాడు. ప్రవీణకు మాత్రం గత స్మృతుల నీడలో నిద్ర కరువైంది. ఆ 2వ రోజే కృష్ణాపురం వెళ్ళడానికి ప్రయాణమైంది. బావా వెళ్ళొస్తానే విశ్వంతో చెప్పింది. మంచిది వీణ. నీకు అక్కడ ఏమాత్రం కష్టం కలిగినా నీ కష్టంలో పాలు పంచుకోవడానికి ఒక స్నేహితుడున్నాడని మర్చిపోకే అన్నాడు. కృతజ్ఞురాల్ని బావా.
కృష్ణ, అమ్మ ఈరోజు వస్తుందని చెప్పావు, ఇంకా రాలేదేంటి? రుక్మిణి కృష్ణతో అంది. అప్పుడే కోడల మీద బెంగ పెట్టుకున్నావా అమ్మ? కృష్ణ నవ్వుతూ అడిగాడు. నిజమే, అన్నయ్య అమ్మకు అందరి మీద కంటే కోడల మీద ప్రేమ ఎక్కువ, దీప్తి అంది. ఆ మాట నిజమేరా దీపు. కృష్ణ చెల్లెల్ని సపోర్ట్ చేశాడు. నేనంతా వింటూనే ఉన్నా. ఏమ్మా ఆడబిడ్డ, నేను లేకుండా చూసి మీ అన్నగారితో నా మీద ఫిర్యాదులు చేస్తున్నావన్నమాట. గది గుమ్మం దగ్గర నిలబడి అంటున్న ప్రవీణను చూస్తూనే, వదినా వచ్చేసావా అంటూ ఒక్క అంగలో ప్రవీణ చెంతకు చేరింది దీప్తి. ఎప్పుడైనా ఎవరి మీద బెంగ పెట్టుకున్నారో అర్థమైందా కృష్ణ? రుక్మిణి కృష్ణకాంత్తో అంది. అదే చూస్తున్నానమ్మా, కృష్ణ వారిద్దరి వైపు చూస్తూ అన్నాడు. అదే రోజు సాయంత్రం తోటలో ఒంటరిగా కూర్చున్న ప్రవీణ దగ్గరకు కృష్ణకాంత్ వచ్చాడు. వీణ, నువ్వు అసలు మా ఇంటికి తిరిగి రావేమో అని అనుకున్నాను. ఇంత త్వరగా వచ్చి నాకు శ్రమ తప్పించినందుకు థ్యాంక్స్ అన్నాడు. అతడి స్వరం విని ప్రవీణ లేచి నిలబడింది. నిజంగా నేను తిరిగి రాకూడదనే అనుకున్నాను, కానీ నా మనసుతో నిమిత్తం లేకుండా నన్ను బందీని చేసి ఇక్కడికి లాక్కొచ్చింది ఏమిటో తెలుసా? అతడి వైపు సూటిగా చూసింది. కృష్ణకాంత్ మాట్లాడలేనట్టు నిలబడ్డాడు. మీకు ఇదివరలో ఇచ్చిన వాగ్దానం నన్ను బానిసం చేస్తే మీ అమ్మగారి అభిమానం, దీప్తి సాహచర్యంలో స్నేహ మాధుర్యం నన్ను కట్టిపడేశాయి. అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను, ప్రవీణ అంది. ప్రవీణ మాటలకు కృష్ణకాంత్ సమాధానం చెప్పలేదు. అదే అదనుగా, కృష్ణ, నాలో చాలా కాలంగా కదలాడే ప్రశ్నకు మీరు ఈరోజైనా సమాధానం చెప్తారా అంది. అడగమన్నట్టు ఆమె వైపు చూశాడు. మన సమస్యకు పరిష్కారం ఆలోచించారా? అసలు నా జీవితాన్ని మీరేం చేయదలుచుకున్నారు? ప్రవీణ్ అంత సూటిగా అడిగేసరికి త్రోటుపడ్డాడు. వీణా, ఇక్కడ నీకు ఎటువంటి లోటు లేదు. మా ఇంట్లో అందరు నిన్నెంతో అభిమానిస్తారు. మా ఇంట్లో నీకు ఒక ఉన్నత స్థానం ఉందని నీకు కూడా తెలుసు. అయినా నువ్వు గతంలో లానే ఆలోచించడం వింతగా ఉంది. అతడి సమాధానానికి ప్రవీణ చిన్నగా నవ్వింది. మీరేమీ తెలియనంత అమాయకులు అనుకోను. మీరు చెప్పిన ఆప్యాయతలు, ఆదరణలు నా హృదయంలో మండే మంటను చల్లార్చలేవు. నేను మీలాంటి జడ పదార్థాన్ని కాను, పైగా చాలా స్వార్థపరురాల్ని. మానస సాగరంలో ఎగిసిపడే భావాలను అణిచిపెట్టడం మీకు సాధ్యమేమో, కానీ నాకు సాధ్యం కాదు. పెన్నెల్లో చల్లదనం, మల్లెల్లో సుగంధం అన్నీ నాకు కావాలి. మనసుకు ముసుగు వేసేసి ఆదర్శాల యజ్ఞంలో నన్ను నేను సమిధం చేసుకోలేను. నాకు జీవితం మీద చాలా తీపి ఉంది. రేపును నాలో అందంగా మలుచుకోవాలనే ఆశ ఉంది. ఇవన్నీ అణుచుకుని మీరు గీసిన పరిధిలో నేను బ్రతకలేను, ప్రవీణ అంది. ఆమె మాటల్లో నిర్భయత్వం ఉంది. ఆ మాటల్లో ఆమెలో మానసిక వేదన స్పష్టంగా గోచరించింది. కృష్ణకాంత్ ఒక్కసారి తల పంకించి, నీ బాధ నాకు అర్థమైంది వీణ. త్వరలోనే మన సమస్యకి ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తాను. అంతవరకు అనవసరమైన ఆలోచనతో మనసు పాడు చేసుకోకు అన్నాడు. ప్రవీణ మౌనంగా విని ఊరుకుంది. అసలు విషయం చెప్పడం మర్చాను. ఎల్లుండి దీప్తిని చూసుకోవడానికి పెళ్ళికొడుకు వస్తున్నాడు. కాస్త ఆ ఏర్పాట్లు నువ్వు దగ్గరుండి చూసుకోగలవా అన్నాడు. ప్రవీణ అంగీకారంగా తలూపింది. మరో ముఖ్య విషయం ఏమిటి అంటే, దీప్తిని చాలా నిరాడంబరంగా అలంకరణ చేసుకునేలా చూడు. అది మీ టేస్టా? కాదు, ఆ అబ్బాయి టేస్టు. ముందు ఆ అబ్బాయి ఒక్కడే వస్తున్నాడు. అతడికి నచ్చితే చాలట. పేరుకు పెళ్లి చూపులే కానీ ఆ ఆర్భాటమేమీ కనిపించకూడదు. దీప్తిని ఫ్రీగా ఉండమని చెప్పు హెచ్చరించాడు. అలాగే కృష్ణకాంత్ చెప్పినట్టే అన్న టైంకి పెళ్ళికొడుకు వచ్చాడు. కృష్ణకాంత్ అతన్ని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టాక ప్రవీణను పిలిచి, నా శ్రీమతి ప్రవీణ అంటూ అతడికి పరిచయం చేశాడు. ఈయన సుధాకర్ అంటూ ప్రవీణకు పరిచయం చేశాడు. నమస్తే, చేతులు జోడించింది. అతడు ప్రతి నమస్కారం చేశాడు. సుధాకర్ చామంచాయ రంగులో పుష్టిగా, ఆరోగ్యంగా, చూడ్డానికి అందంగానే కనిపించాడు. దీప్తికి తగినవాడే అనిపించేలా ఉన్నాడు. వీణ, దీప్తిని కూడా పిలు. కృష్ణ చెప్పగానే ప్రవీణ లోపలికెళ్ళింది. వదినా, నాకేంటో భయంగా ఉంది. దీప్తి ప్రవీణ దగ్గర గునిసింది.
భయమెందుకు? ఇలా భయపడ్డావంటే ఓ అందమైన అవకాశాన్ని మిస్ అవుతావు. సీరియస్గా ముఖం పెట్టింది ప్రవీణ. పోమ్మా, అసలు భయంతోనే చస్తుంటే నీ జోకులేంటి? దీప్తి ఉడుక్కుంది. నా తల్లివిగా ఆ భయం అనే పదాన్ని అక్కడే వదిలిపెట్టి బుద్ధిగా నడు, లేకపోతే మీ అన్నయ్య నా భర్తం పడతాడు బ్రతిమలాడింది. దీప్తి నవ్వుతూ ప్రవీణను అనుసరించింది. ప్రవీణ వెనకే వస్తున్న దీప్తిని, రా దీపు, ఇలా కూర్చో. కృష్ణకాంత్ చెల్లెల్ని తన పక్కనే సోఫాలో కూర్చోమని చూపాడు. దీప్తి కూర్చున్నాక, ఈయన పేరు సుధాకర్, ఫార్మసీ చదివారు. చెల్లెలకి పరిచయం చేశాడు. నమస్తే. ముక్కిళించిన హస్తాలు మృదు పల్లవిలా కోమలంగా కనిపించాయి. ఏం చదివారు? సుధాకర్ అడిగాడు. BA సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాశాను. కళ్ళెత్తి ఓరగా చూస్తూ అంది. ఆ కళ్ళు తుళ్ళిపడే మీనాల్లా తోచాయి. ఏ కాలేజీలో చదివారు? ఏ కాలేజీలో చదవలేదు, ప్రైవేట్గా చదివి పరీక్షలు రాస్తున్నాను. ఐసి. BAలో మీ గ్రూప్ ఏమిటి? అడిగాడు. దీప్తి చెప్పింది. ఆ స్వరం వీణమేటినట్టుగా అనిపించింది. ఆసక్తిగా ఆమెలో నిక్షిప్తమైన సౌందర్యాలు పరిశీలిస్తున్న అతడి చూపులు దీప్తి కన్య మనసులో కలవరాన్ని రేపాయి. అతడు కళ్ళతో చేసే ప్రతిదాడికి తట్టుకోలేనట్టు నేల చూపులు చూస్తూ కూర్చుంది. BA పూర్తి అయ్యాక ఏం చేద్దామనుకుంటున్నారు? సుధాకర్ ప్రశ్నకు చురుగ్గా చూస్తూ, మా అన్నయ్య అంగీకరిస్తే MAకి వెళ్తాను అంది. ఆమె చూపులతో విడిచిన పూల బాణాలు అతడు హృదయంలో గుచ్చుకున్నాయి. ఐసి అన్న అతడి స్వరం వెక్కిరిచ్చినట్టు వినిపించింది. దీప్తి పెదవి బిగించి ముద్దుగా ముడిచిన ఆ ముఖ భంగిమ అతడి పురుష హృదయాన్ని చిత్తు చేసింది. మరో గంట తర్వాత సుధాకర్ కృష్ణకాంత్ దగ్గర సెలవు తీసుకుంటూ, మీ సిస్టర్ నాకు నచ్చారు, మీరు మా ఇంటికి వచ్చి పెద్దవారితో సంప్రదించండి చెప్పి వెళ్ళాడు. సుధాకర్ని వీధి గేటు వరకు సాగనంపి లోపలికొచ్చిన కృష్ణకాంత్ని సుధాకర్ ఏమన్నాడు? ఆసక్తిగా అడిగింది ప్రవీణ. మన దీప్తి నచ్చిందట, మిగిలిన విషయాలు పెద్దవారితో సంప్రదించమన్నాడు చెప్పాడు. గుమ్మం అవతలుగా నిలబడ్డ దీప్తి అన్నగారి మాటలు విన్నది. ఆమె వదనంలో సుధాకర్ రూపాన్ని దలుచుకొని కాబోలు సిగ్గు తెరలు దోబూచులాడాయి. దీప్తి మొహంలోకి చూసిన ప్రవీణ కొంటగా నవ్వింది. ఎరా దీపు, అబ్బాయి నీకు నచ్చాడా? చెల్లెల్ని అడిగాడు. వదిన్ని అడుగన్నయ్య, ఆమెకు నచ్చితే నాకు నచ్చినట్టే. బాగుందమ్మా, చేసుకునేది నువ్వు, మధ్య నా ప్రసక్తి దేనికి? ప్రవీణ అంది. దీప్తి వదినగారి వైపు కోపంగా చూసి, అయితే నాకు నచ్చలేదు చెప్పి విసురుగా వెళ్ళిపోయింది. ఆమె ధోరణికి ఇద్దరూ నవ్వుకున్నారు. దీప్తికి నచ్చినట్టే మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు, ప్రవీణ కృష్ణతో అంది. సరే, అమ్మ అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిదేమో అంటుండగానే రుక్మిణి అక్కడికి వస్తూ, నీకు నచ్చితే చాలని చెప్పానుగా, నువ్వేం చేసినా జాగ్రత్తగా ఆలోచించి ముందు చూపుతో వ్యవహరిస్తావని నాకు తెలుసు అంది రుక్మిణి. అయితే మళ్ళీ వారంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి సంబంధం సెటిల్ చేసుకొస్తాను కృష్ణ అన్నాడు. అలాగే, ఈ నెలలోనే ముహూర్తాలు కూడా పెట్టేస్తే బాగుంటుంది రుక్మిణి అంది. అయితే మళ్ళీ వారంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి సంబంధం సెటిల్ చేసుకొస్తాను కృష్ణ అన్నాడు. అలాగే, ఈ నెలలో ముహూర్తాలు కూడా పెట్టేస్తే బాగుంటుంది అంది రుక్మిణి. చూద్దాం చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణ. చెప్పినట్టుగానే కృష్ణకాంత్ సుధాకర్ ఇంటికి వెళ్ళడం, సంబంధం స్థిరపరచుకొని ముహూర్తాలు నిర్ణయించడం కూడా జరిగిపోయింది. అందంగా అలంకరించిన ఆ కళ్యాణ వేదిక మీద వధూవరులు ఇద్దరూ ఆశీనులు అయ్యారు. శాస్త్రోక్తంగా జరిగే ఆ తంతును చెక్కిట చేర్చి ఆసక్తిగా తిలకిస్తున్న ప్రవీణ మనిషి అక్కడే ఉన్నా ఆమె మనసు ఎక్కడో భావ వీచుకల్లో తేలియాడే విహంగంలా ఎక్కడెక్కడికో సాగిపోయింది. ప్రతి కన్నెపిల్ల ఆ మూడుమూళ్ల బంధంతో నూరేళ్ల జీవితాన్ని పచ్చగా పండించుకోవాలని ఆశపడుతుంది. ఈ సంఘం కోసం పసుపుతాడు తనకు తానే మెళ్ళో కట్టుకుని ఒక మనసులేని మనిషికి భార్యగా ఈ సంఘం చేత ముద్ర వేయించుకుంది. తను గత జన్మలో ఎంత పాపం చేసుకుంది, అందుకే తన జీవితం ఇలా శాపగ్రస్తం అయిపోయింది. ప్రవీణకు కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. వాటిని బయటకు రానియకుండా నిగ్రహించుకుంటుండగా చంద్రకాంత్, వదిన మీరిక్కడున్నారా అంటూ వచ్చాడు.
ఏ ఏం చంద్ర, ఏం కావాలి అని అడిగింది. అన్నయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎక్కడున్నారు? ప్రవీణ లేచి నిలబడింది. మేడ మీద ఉన్నాడు, త్వరగా వెళ్ళొద్దునా అంటూ చంద్రకాంత్ పెళ్లి పందిట్లోకి వెళ్ళిపోయాడు. ప్రవీణ మేడ మీదకు వచ్చింది. బాల్కనీలో పెట్టగోడ నానుకొని నిలబడ్డ కృష్ణకాంత్ కింద జరిగే పెళ్లి తంతుని ఆసక్తిగా చూస్తున్నాడు. ఇంచుమించు అక్కడంతా చెట్ల నీడలతో క్రీనీడగా ఉంది. విద్యుత్ దీపాల కాంతిని విశాలంగా పెరిగిన ఆ చెట్ల నీడలు మింగేశాయి. ప్రవీణ్ అతడు కొంచెం దూరంలో నిలబడి, ఎందుకు రమ్మన్నారట అంది. ఆమె స్వరం వింటూనే ఇటు తిరిగి చూశాడు. తేనెరంగు పట్టుచీరలో, బారైన జడలో, కుదురుగా అమరిన మల్లెపూల మాలతో అందమైన శిల్పంలా ఉన్న ప్రవీణ వైపు తదేకంగా చూశాడు. ఎందుకు పిలిచారో చెప్తే అంటూ మాటలు ఆపేసింది. చెప్తే వినేసి వెళ్ళిపోతావు అంతేగా? కృష్ణకాంత్ గొంతు తమాషాగా వినిపించింది. ఎప్పుడూ చూడని అతని ధోరణికి మూగబోయినట్టుగా నిలబడిపోయింది. మరుక్షణంలో అతడి స్వరం గంభీరంగా అయింది. వీణా, నెల రోజుల క్రితం నువ్వు మన జీవితాలకు ఒక పరిష్కారాన్ని ఆలోచించి చెప్పమన్నావు. నీకు త్వరలోనే మన సమస్యను పరిష్కరిస్తాను అని మాటిచ్చాను, గుర్తుందా? ఈరోజు అది చెప్పాలనే పిలిచాను అన్నాడు. అది వినగానే ప్రవీణలో చెప్పలేని ఉద్విగ్నత. ఏం చెప్తాడు అన్న ఆదుర్దాలో ఆమె హృదయం చలనం హెచ్చైనట్టు అయింది. నా స్వార్థం కోసం నేను, నీ అవసరం గడవడం కోసం నువ్వు జీవితాలతోనే ఆటలాడుకున్నామన్న సంగతి విస్మరించి వీధి చేతిలో కీలుబొమ్మలం అయిపోయాం. నిన్ను నా ఇంట్లో బంధించేసి కట్టి పడేయాలి అని అనుకోవడం లేదు. నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకునే స్వేచ్ఛ ఈనాటి నుంచి నీకుంది. నువ్వు వెళ్ళిపోతానంటే నేను అడ్డుపెట్టను. నువ్వు ఇక్కడే ఉండాలి అని అనుకుంటే నేను కాదన్ను. ఏం చేసేది నువ్వే ఆలోచించుకో. కృష్ణకాంత్ మాటలతో తను కట్టుకున్న ఊహా సౌధం పునాదులతో సహా ఒక్కసారి కూలిపోయినట్టుగా అయింది. ఇదా ఇతడు తనకిచ్చిన తీర్పు? ఇదా తనాశించిన తీర్పు? ఇంత జరిగాక తనకు మృత్యువు కౌగిట్లో తప్ప మరి ఎక్కడా స్వేచ్ఛ లేదని, అసలు తనకిక జీవితం లేదని అర్థం చేసుకోనంత అమాయకుడా ఇతను? ప్రవీణ్ కళ్ళలో నీళ్లు కావేరి వరదలైంది. దెబ్బతిన్న హృదయంతో దండతాడిత భుజంగరిలా గిరుక్కున వెనక్కు తిరిగింది. వీణ, ఒక్క మాట కృష్ణ పిలిచాడు. ఆగి అతడి వైపు ఇంకా ఏం చెప్పాలి అన్నట్టు హేళనగా చూసింది. వీణ, ఇంతకాలం నా కోసం, నా కుటుంబం కోసం శ్రమించినందుకు వెళ్లే ముందు నా గుర్తుగా నీకు ఒక చిన్న కానుక ఇవ్వాలి అనుకుంటున్నాను. స్వీకరిస్తావా అన్నాడు. అక్కర్లేదు, ఇప్పుడు మీరిచ్చిన బహుమతి చాలు. ఇదే మరవలేని తీపి గుర్తు. ఇంకా ఇంకా స్వీకరించే ఓపిక నాకు లేదు, వ్యంగ్యంగానే అంది. ప్లీజ్, ఇదొక్కటే నా కోసం స్వీకరించు. అతడి మాటల్లో అయస్కాంత శక్తి ఏదో గానీ ప్రవీణ మనసు కట్టిపడేసింది. ఇవ్వండి అంది. ఇలా కాస్త దగ్గరగా రా. ఏది ఒకసారి కళ్ళు మూసుకో. నేను తెరవమనే వరకు తెరవకూడదు సుమా. అతడు చెప్పినట్టే మంత్రముగ్ధలాగా దగ్గరగా వచ్చి నిలబడి కళ్ళు మూసుకుంది. ప్రవీణ కింద పెళ్లి పందిట్లో మంగళ వాయిద్యాల ఘోష మిన్నంటింది. అతడు ఇవ్వబోయే కానుక మాట మరచి ఆమె మనసు కింద జరిగే సందడిని దృష్టి పదంలో నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ సందడి ఏమిటో ఆమె ఊహించగలిగింది. కింద మాంగళ్య ధారణ జరుగుతోంది. సుధాకర్ దీప్తిమణిలో మాంగళ్యం ముడివేసి ఆమెను శాశ్వతంగా తనదాన్ని చేసుకున్నాడు. ఆ మనోహర దృశ్యం ఊహకు రాగానే ప్రవీణ కిందకు వెళ్ళాలి అని తహతహలాడింది. ఇక్కడేం జరుగుతుంది ఆమె పట్టించుకోని స్థితిలో ఉంది. కృష్ణకాంత్ చేతులు ఆమె మెడ మీద పడగానే అతడి వెచ్చని ఊపిరి ఆమె చెంపలకు సోకగానే చట్టుక్కున కళ్ళు తెరిచింది. అప్పటికే కృష్ణకాంత్ ఆమె మెడలో మాంగళ్యం కట్టేశాడు. ప్రవీణకు ఒక్క క్షణం తానీ ప్రపంచంలో లేనట్టే అయింది. కృష్ణ, ఏంటిది? మెడలో కొత్తగా మెరిసే మంగళసూత్రాలను నమ్మలేనట్టుగా తడిమి చూసింది. నేను ఇస్తానన్న కానుక ఇదే. ఇది స్వీకరించడం నీకు ఇష్టం లేదా? కృష్ణకాంత్ కళ్ళల్లో కొంటెదనం తారట్లాడింది. ఏమండి,
కృష్ణకాంత్ పాదాల ముందు కుప్పగా కూలిపోయింది ప్రవీణ. అతడు చటుక్కున వంగి ఆమె భుజాలు పట్టి లేవనెత్తాడు. అతడి చేతులు ఆమెను దగ్గరికి లాక్కున్నాయో, ఎన్నాళ్ల నిరీక్షణ ఆమెనే అతడి దగ్గరగా చేర్చిందో తెలియదు కానీ ఆమె అతడి ఎద మీద వాలిపోయింది. అతడి చేతులు ఆమెను గాఢంగా పెనవేసి అతడికి దగ్గరగా హత్తుకున్నాయి. అతడి స్పర్శలోని చల్లదనం ఆమె హృదయ వేదనను చల్లార్చింది. ఇద్దరూ అలా మైమరిచి ఎంతసేపు ఉన్నారో తెలియదు. ప్రవీణ్ హఠాత్తుగా ఏదో జ్ఞాపకం రాగా అతడికి దూరంగా జరుగుతూ, మీరింత అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నా మీద జాలితోనేనా అని అడిగింది. జాలా? నీ మీద జాలి చూపించాల్సిన అవసరం ఏంటి? ప్రశ్నించాడు. జాలి కాకపోతే మనసారా ప్రేమించిన ఎలీజాను కాదని నామల్లో ఎందుకు తాళిగట్టారు? ప్రవీణ ప్రశ్న విని గాఢంగా నెట్టొడ్చారు. కాలం తిప్పిన పేజీల్లో మరుగుపడ్డ కథను వెలికి తీయకు వీణా. నా మనసు ఎందుకు మార్చుకున్నా నువ్వొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎలీజా తనతో పాటు పనిచేస్తున్న ఒక అమెరికన్ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది చెప్పాడు. మీ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం నాకు లేదు, కానీ నా ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఎలీజాను పెళ్లి చేసుకోలేకపోయినందుకు మీరు మదన పడుతున్నారా అని అడిగింది. ఇలా అడుగుతున్నందుకు నన్ను వేరుగా భావించకండి. ముఖ్యంగా నేను ఎదుటివారి జాలిని, సానుభూతిని భరించలేను. దాంపత్య జీవనంలో భార్యాభర్తలిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అనురక్తి ఉండాలి. వేసే మాంగళ్యం వారిని జన్మ జన్మలకు కట్టి ఉంచే ప్రేమ సూత్రంగా భావిస్తాను. నా వైవాహిక జీవితం పట్ల నేనెన్నో సుందర చిత్రాన్ని నాలో గీసుకున్నాను. అందుకు భిన్నంగా గతుకుల బాట వెంట నా జీవిత పయనం అస్తవ్యస్తంగా సాగిపోయింది. ఇప్పుడైనా మీ మనసు తెలియందే మీరిచ్చే ఈ కానుక స్వీకరించలేను అంది ప్రవీణ. ఓహో, మాటలతో ఏవేవో చెప్పి నిన్ను నమ్మించాలి అని అనుకోవడం లేదు. నాకు నమ్మకం కలిగించే సాక్ష్యం చూపిస్తాను పద. ప్రవీణ చెయ్యి పట్టి లాగి తన గదిలోకి లాక్కెళ్ళాడు. గదిలోకి వెళ్ళాక లైట్ వేశాడు. గదంతా పరుచుకున్న ఆ వెలుగులో గదంతా కలియజూసింది. తామిద్దరూ కృష్ణాపురం వచ్చిన మొదటి రోజున మెళ్ళో పూలదండతో దీప్తి తీసిన ఫోటో ఎల్లార్ చేయబడి ఎదురుగా గోడకు తగిలించి ఉంది. కృష్ణకాంత్ మంచానికి చేరువలో ఉన్న బల్ల మీద ఫోటో స్టాండ్లో ఓ పక్కన కృష్ణకాంత్ ఫోటో, మరో పక్కన ప్రవీణ ఫోటో ఉంది. వీణ, ఇవి చూశాక కూడా నీ మీద జాలితోనే నేను పెళ్లి చేసుకున్నాననే భావం నీలో ఉందా? ఇందాక ఎలిజాను పెళ్లి చేసుకోలేకపోయినందుకు నేను మదన పడుతున్నానా అని ప్రశ్నించావు. ప్రేమ అనేది ఇరువురు ఇచ్చిపుచ్చుకునే అపురూపమైన అనుభవం. ఎదుటి వ్యక్తి తనను ఎంత గాఢంగా ప్రేమించాలని వాంఛిస్తాడో అంతటి ప్రేమను ఎదుటి వ్యక్తికి తను పంచి ఇవ్వగలగాలి. ఎలీజా కోసం నేనేం చేయడానికైనా సిద్ధపడ్డాను. ఆమెను భారీగా పొందడం కోసం నీ జీవితంతో ఆటలాడుతున్నానని తెలిసి కూడా నిన్ను పావులా ఉపయోగించుకున్నాను. నేను ఎంత చేసినా నన్ను అపార్థం చేసుకొని నా వ్యక్తిత్వాన్ని హీనంగా చిత్రీకరించింది. ఆమె చేసిన గాయాన్ని మాన్పుకోవడానికి నాకు చాలా కాలమే పట్టింది. ఆ సమయంలోనే నువ్వు నా హృదయానికి దగ్గరగా వచ్చావు. ఎలీజా స్థానాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు. అందుకు వెళ్ళేటప్పుడు నువ్వు రాసిపెట్టిన ఉత్తరం చాలా సహాయపడింది. ఆ ఉత్తరం ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. అంతర్లీనంగా ఉన్న నీ హృదయం ప్రతి అక్షరంలోనూ ద్యోక్త్యం అవుతూ ఉండేది. దానికి తోడు ఇంట్లో అందరూ ప్రతిక్షణం నీ జ్ఞాపకాలు వెలికితీస్తూ నిన్ను తీసుకురమ్మని నాతో పోట్లాటలు మొదలు పెట్టడంతో నీ స్మృతి నాలో మరింత ప్రగాఢంగా ముద్రించుకుపోయింది. ఒక్కొక్కప్పుడు జైను నీ ఇంటి అడ్రస్ అడిగి తెలుసుకుని నీతో మాట్లాడి నిన్ను వెంటబెట్టుకు రావాలని అని అనుకునేవాడిని. కానీ నీకు మీ బావతో పెళ్ళవబోతోందని జయ ఉత్తరం రాయడంతో ఆ ఆలోచన విరమించుకున్నాను. జయ మళ్ళీ వచ్చినప్పుడు దీప్తి వల్ల మీ బావతో నీ పెళ్ళి తప్పిపోయిందని విన్నప్పుడు నేను చాలా ఆనందించాను. అప్పుడైనా నీ దగ్గరికి రావాలి అని అనుకున్నాను, కానీ రాలేకపోయాను. ఎందుకో తెలుసా? ప్రవీణ మొహంలోకి చూశాడు. రెప్పవాల్చకుండా అతడు చెప్పేది వింటున్న ప్రవీణ తెలియదన్నట్టు తలూపింది.
నువ్వు మీ బావతో పెళ్ళికి అంగీకరించావంటే అర్థం నీ స్మృతి నాలో ముద్రించుకున్నంత గాఢంగా నీ హృదయానికి నేను చేరువ కాలేకపోయాను అన్న వెరపే నన్ను నీకు దూరంగా ఉంచింది. ముందే చెప్పానుగా, ప్రేమ అనేది ఇరువురు ఇచ్చిపుచ్చుకునే వరమని. మీరు నన్ను అంచనా కట్టడంలో విఫలమయ్యారు. పురుషులై ఉండి మీ మనసు విప్పి చెప్పలేకపోయారంటే స్త్రీనైన నేను నా ఇష్టాయిష్టాలను ఎలా వెల్లడించగలననుకున్నారు? పరిస్థితులకు తలొంచి నా మనసు చంపుకొని బావతో పెళ్ళికి అంగీకరించాను చెప్పింది ప్రవీణ. అది నాకు తెలియదుగా కృష్ణకాంత్ అన్నాడు. పోనీ అప్పుడు తెలియదనుకోండి, నేను మళ్ళీ వచ్చినప్పుడల్లా మీ మనసు విప్పి చెప్పొచ్చుగా, నన్ను ఏడ్పించడం ఎందుకు? చిరుకోపంతో అంది. ఎందుకో నీకు తెలుసు, వచ్చిన రోజున నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు ఏమన్నావో గుర్తు చేసుకో. ఆ మాటలను బట్టి నువ్వు అమ్మ చెల్లి వాళ్ళ బలవంతం మీద ఇక్కడికి వచ్చావని అర్థమైంది. ఇక నా అభిప్రాయం నీ ముందు చెప్పడానికి మనస్కరించలేదు. పైగా వచ్చిన 10 రోజుల నాడు నా కళ్ళు గప్పి ఈ ఇంట్లోంచి నిష్క్రమించాలని చూశావు. ఆ దెబ్బతో నీకు దూరంగా ఉండడమే మంచిది అని అనుకున్నాను చెప్పాడతను. మరి ఇప్పుడెలా నా మనసు చదవగలిగారు? ఓరగా చూస్తూ అడిగింది. 4 రోజుల నాడు తోటలో మనం కలుసుకున్నప్పుడు నీ మాటల వల్ల నీ హృదయాన్ని చదవగలిగాను. ఆ రోజుతో నీ పట్ల నాలో తారట్లాడే అనుమానాలు పటాపంచలయ్యాయి. అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా నిన్ను స్వీకరించగలిగాను. ఇప్పుడైనా నీలో సందేహాలన్నీ తీరిపోయాయా? కృష్ణకాంత్ నవ్వుతూ ప్రవీణ వైపు చూశాడు. అతడి చూపుల్లో చూపు కలపలేక చటుక్కున కళ్ళు వాల్చుతూ, ఇప్పుడు నాలో ఏ అనుమానాలు లేవు, కానీ మన జీవితాలు చూస్తే ఈ చిత్రమైన మలుపులు మీకేమనిపిస్తోంది? మంద్ర స్థాయిలో అడిగింది ప్రవీణ. పెళ్ళిళ్ళు దైవ నిర్ణయాలు అన్న పెద్దల మాటలు నిజము అని అనిపిస్తుంది. వివాహ బంధం చాలా బలీయమైందని, దాని నుంచి విడిపించుకోవడం అంత తేలిక కాదని అర్థమైంది. మన జీవన విధానాన్ని నాటకీయంగా ముగించాలనుకున్న ఆ బంధంలో కూరుకుపోయి విధి చేతిలో, మనుషుల చేతుల్లో కీలుబొమ్మలమై దాని నుంచి బయటపడలేకపోయామంటే అదెంత ఊహాతీతమైందో అర్థం కావడం లేదు అన్నాడు కృష్ణకాంత్. నిజమే, ఈ శుభక్షణం కోసం నేను ఎంత తపస్సు చేశానో మీకు తెలియదు. ఈ అదృష్టాన్ని కలగజేసిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అరమోడ్పు కన్నులతో చేతులు ముక్కిలించి అంది ప్రవీణ. నీకే కాదు, ఈ అదృష్టంలో నాకు భాగముంది. ఆమె దగ్గరగా వచ్చి ఆ ముకుళిత హస్తాలను తన దోసిట పట్టి అన్నాడు. కృష్ణ, కిందకు వెళ్దాం రండి, దీప్తి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంది ప్రవీణ. పద. ఇద్దరూ చెయ్యి కలుపుకొని రేపటి భవిష్యత్తులోకి సాగిపోయారు. కథ సమాప్తం. ఈ నవల మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన నవలతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.